ఈ రాత్రి ప్రభు బల్ల ఆరాధన గురించిన శుద్ధీకరణ కొరకే ఒక మాట మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే చూడండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, విందాం. నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెంలో సంచరించుచున్నాడు గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూసి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. ఒకసారి అందరూ ఆమేనంటారా? ఇందులో చాలా మాటలు ఉన్నాయి. అందులో ఒక్క మాట మాత్రమే మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేమిటంటే దేవునికి అసహ్యమైనది అనండి. ఆ ఒక్క మాట ఈ రాత్రి మీకు ఒక పాఠంగా చెప్పటానికి ఆత్మ దేవుని సహాయంతో ఇక్కడ నేను నిలిచి ఈ మాటలు అందిస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ బలపరిచి సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. చదవబడిన వాక్యంలో ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ ద్వితీయోపదేశ కాండం మోషే రాశాడు. ఎక్కువగా ఈ మాటలు కనబడతా ఉంటాయి. నిర్గమకాండంలోనూ ఆయా సంఖ్యాకాండంలో రాయబడిన మాటలు మళ్ళీ రిపీట్గా ద్వితీయోపదేశ కాండంలో రాస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం అంటేనే అంటేనే రెండు. ద్వితీయోపదేశ కాండంలో నిర్గమకాండం సంఖ్యాకాండంలో ఎక్కువగా రాయబడిన మాటలు మళ్ళీ ఇంక్లూడ్ చేసి ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్పుకుంటూ వచ్చాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఈ మాటల యొక్క సారాంశాన్ని చూస్తే ఇలా రాయబడుతూ ఉంది. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు. నిజమే కదా, మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిపించే దేవుడే. చాలామంది కొన్ని బంధకాల్లో నుంచి బయటికి రాలేక అదే బంధకాల్లో వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేయనివ్వండి, ఆ అలవాట్లోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఆ బలహీనతలోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఆ అంధకార చీకటిలోంచి వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ ఒక వ్యక్తికి విడుదల ఎలా వస్తుందంటే అది దేవుడు ఒక్కడే విడిపించగలిగిన శక్తివంతుడు. గట్టిగా ఆమేనంటారా? అందుకే నీ దేవుడిని యెహోవా నిన్ను విడిపించుటకు, అంత మాత్రమే కాదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించటానికి. మనం ఆరాధించే దేవుడు శత్రువుని మన కాళ్ళ క్రింద చితక తొక్కినట్లుగా చేయగలిగిన దేవుడు. శత్రువుని నీ చేతికి అప్పగించగలిగిన శక్తి ఆయన ఎదుట తప్పకుండా నువ్వు పొందుకోవాలని ప్రభు కోరుకుంటాడు. అలా చెప్పుకుంటూ వెళుతూ అక్కడ అంటాడు, నీ పాలెంలో దేవుడు సంచరిస్తున్నాడు కనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా ఒకటి చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. అంటే దేవుడు మనలో ఏదైనా ఒక అసహ్యమైన కార్యం చూశాడంటే అప్పుడే మనల్ని దేవుడు విడిచి వెళ్ళిపోతాడంట. ఏదైనా సరే అక్కడ అంటాడు కదా, అసహ్యమైనది మీలో ఏదైనా సరే ఆయన చూస్తే దేవుడు అప్పుడే మనల్ని విడిచి వెళ్ళిపోతాడంట. అందుకని మీ పాలెం అని పిలువబడుతున్న హృదయం పరిశుద్ధంగా ఉండేటట్లుగా చూసుకోండి అన్నాడు. ఈ అధ్యాయంలో ఈ 14వ వచనంలో ఇంచుమించు నాకు ఒక 6-7 వర్తమానాలు కనబడ్డాయి. అందులో ఒక్క మాట మీకు చెప్తున్నాను. దేవునికి అసహ్యమైనది ఏదైనా మనలో కనబడితే ఆ మరుక్షణమే దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారట. ఏమండి, దేవునికి దూరమై మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ప్రభు అన్నారు కదా, నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరెవరు? తీగెలు.
ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే బహుగా ఫలిస్తుంది, నాకు వేరై మీరు ఏమీ చేయలేరు అన్నాడు ప్రభు. అందుకని దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఏమీ చేయలేం. మన వంతుగా మనం ఏం చేద్దామన్నా సరే దేవుడు విడిచిపెడితే మనం ఏమీ చేయలేమనే వాస్తవాన్ని మీరు గుర్తించి, మనలో దేవుడికి నచ్చంది ఏది కూడా, అసహ్యాన్ని కలిగించేది ఏది కూడా మనలో ఉండకుండా ఈ రాత్రి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. పరిశుద్ధ బల్ల ఏదో ఆచారంగా కాకుండా, సాంప్రదాయంగా కాకుండా, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అనేటట్లుగా ఈ బల్లకి మనం అందరం పరిశుద్ధపరచబడేటట్లుగా పరిశుద్ధాత్ముడు మన అంతరంగాన్ని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? అక్కడ అంటారు, దేవునికి అసహ్యమైనది ఏది మీలో ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్లుగానే మీకు ఈ మాటలు వివరిస్తాను. ఆ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక తండ్రి తన కుటుంబంలో ఎదురైన సంఘటనని ఇంచుమించు ఒక వారం రోజుల వరకు కూడా ఆ ఇంట్లో ఎవరితో కూడా సరైన రీతిలో లేడు. ఏమైందయ్యా అనంటే, వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ తండ్రి వద్దు అని చెప్పినా సరే వినకుండగా, ఆ రోజు సెలవు వస్తే వద్దు అని చెప్పినా కూడా వినకుండగా తండ్రి మాటను ఎదిరించి ఫ్రెండ్స్తో విహారయాత్రకు వెళ్ళింది. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది. వద్దు అన్నా సరే నా మాట ఎదిరించి ఇలా ప్రవర్తించింది కనుక ఈ అమ్మాయి ముఖం నేను చూడను. ఇంచుమించు వాళ్ళ నాన్న వారం రోజులు వాళ్ళ పాప ముఖం చూడలేదు. రోజు వస్తుంది కాలేజీకి వెళ్ళేటప్పుడు, డాడీ అని డోర్ కొడుతుంది కానీ డోర్ తీయట్లేదు ఆయన. ఒక తండ్రి మాట ఎదిరించినందుకే తండ్రికి ఎంత పంతం, తండ్రికి ఎంత మౌనం పాటిస్తే మరి మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నిసార్లు దేవునికి అసహ్యంగా ప్రవర్తించిన పరిస్థితులు మనలో కనబడుతూ ఉంటాయి. ఈ రాత్రి మనల్ని పరిశీలించుకోవటం కోసమే, ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుట కొరకే ఈ వాక్యం ఒక అద్దం వలె మన ఎదుట ఉంది. కొంతమందికంట దిద్దుబాటు అసహ్యం అంట. వాళ్ళని ఏమీ దిద్దకూడదు. నాన్న నువ్వు ఎలాగైనా పర్వాలేదు బ్రతుకు, ఆదివారం గుడికి వస్తే చాలు, సంద వేసేసి వెళ్ళిపోతే చాలు. ఈ బాధలు ఎక్కువగా ఉంటున్నాయి. దిద్దుబాటు ఎవరైనా ఇలా బ్రతకూడదు, ఇలా ఉండకూడదు, ఇది చేయకూడదు అని చెప్తే ఆ మాటలు చాలామందికి అసహ్యంగా మారిపోతుంది. నేనంటాను, దిద్దుబాటు కాదు నువ్వు అసహించుకోవాల్సింది, దేవుడు ఏది అసహించుకుంటున్నాడో నీవు కూడా అదే అసహించుకునే మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? హుషారుగా అంటారా హల్లెలూయా అని? కొంతమంది అంట బీదల్ని అసహించుకుంటారంట. పేదోళ్ళు కనబడితే మనం అసహించుకోకూడదు. సాధ్యమైతే నువ్వు ఏదైనా సహాయం చేయగలిగితే చిన్న హెల్ప్ చేయి, లేదంటే వాళ్ళ గురించి చిన్న ప్రార్థన చేయి చాలు. కానీ బేదల్ని చూసినప్పుడు నువ్వు ఎప్పుడు అసహించి మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, బేదలకి సహాయం చేస్తేనంట దేవుడికే అప్పిచ్చినట్లుగా అంట. కాబట్టి పేదవాళ్ళు బేదలు కనబడినప్పుడు సాధ్యమైనంత వరకు, అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా చారిటీ చేయాలి. చారిటీ అంటే నీకు 100 రూపాయలు వస్తే దాంట్లో 3% 3 రూపాయలు బేదల పరిచర్యకు ఉపయోగించాలి. ఎవరైనా నీకు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కనబడితే కంపల్సరీ నువ్వు ఆ విధమైన చారిటీ చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఎప్పుడు బేదలను చూసి నువ్వు ఎప్పుడు అసహించుకోకూడదు.
దేవుడు నిన్ను దర్శించునుగాక. ఓకే, మీరు అడగొచ్చు, అయ్యగారు దేవుడుకి అసహ్యమైనది నాలో ఉంటే నిజంగానే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడా? ఏ సందేహము లేదు. సౌలుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? దేవుడు వద్దు అన్న పని చేసినందుకే కదా సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. అమాలేకీల్ని హతమార్చు అన్నాడు. తన మనసుకు నచ్చినవన్నీ దాచుకుని నచ్చలేనివన్నీ కూడా హతమార్చాడు. నేను విసర్జించిన సౌలు గురించి మీరెందుకు బాధపడతారు అని సమూయేలు ప్రవక్తతో చెప్పిన మాటల వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడికి అసహ్యాన్ని కలిగించేది ఏదైనా మనలో ఉంటే అప్పుడే మరుక్షణమే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. అంతెందుకండి, మీ పక్కనే ఫుల్గా డ్రింక్ చేసిన వాళ్ళు కూర్చున్నారనుకోండి, స్తోత్రం చెప్పండి ఒకసారి, అయ్యి బాబు భరించలేకపోతున్నారండి బాబు అని వెళ్ళిపోయి వెనకాల కూర్చుంటారు. మరి అలాంటిది దేవుడికి అసహ్యమైన క్రియలు మనం చేస్తూ ఉంటుంటే మన దగ్గర ఎలా ఉండగలుగుతాడు దేవుడు? నేను రాయలసీమలో 1 సంవత్సర కాలం సేవ నేర్చుకున్నాను రాజశేఖరయ్య గారి దగ్గర. కొంతకాలం మమ్మల్ని ప్రతిరోజు ఎవ్రీడే ప్రేయర్ సెల్స్ నడిపించమని ఛార్జీలు ఇచ్చి, లేకపోతే సైకిల్ ఇచ్చి, దూరం అనుకోండి సిటీ బస్ ఎక్కమని పంపించేవారు. దగ్గర అనుకోండి ఒక 5-6 కిలోమీటర్లు అనుకోండి సైకిల్ ఇచ్చి పంపించేవారు. ఒకసారి కొన్ని ఏరియాలు మాకు గుర్తుండేవి కదా, కొత్త ఏరియా కనుక పెద్దగా నాకు గుర్తుండేది కాదు. ఆ ఏరియా నుంచి సేవకు వచ్చిన వాళ్ళని ఎవరొక్కరిని ఇచ్చి పంపించేవారు. ఒక సెంటర్లో నిలబడాలి, సిటీ బస్ వస్తుంది, అక్కడ ఎక్కాలి. విచిత్రమైన సంగతి ఏంటంటే మేము ఎక్కిన ఆ సిటీ బస్సులో అందరూ నున్నగా గుండు కొట్టించుకుని ఎక్కారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు పాస్టర్ గారు అంటే పాపం వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, వాళ్ళు ఊరికి వెళ్తున్నారు అన్నమాట, వెళుతూ ఉన్నారు. విచిత్రమైన సంగతి అంటే అందరూ జరదాకిలీలు నవ్వులేస్తున్నారు. అందరూ స్త్రీల సమాజమే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిజమండి, అందరూ జరదాకిలి నవ్వు. మేము ఒక 10 నిమిషాలు ప్రయాణం చేయలేకపోయాము ఆ బస్సులో. నిజమే కదా, అసహ్యమైనది మన కన్నులు ఎదుట కనబడితే అక్కడ ఉండలేము మనం. మీరు ప్రకటన గ్రంథంలో చదివితే అక్కడ ఏమని చెప్పారంటే, అబద్ధమైన దానిని, నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దాన్ని జరిగించేవాడు దేవుని రాజ్యంలో కూడా వెళ్ళడని చెప్పాడు. చూస్తారా, ఇదంతా ఇంట్రడక్షనే, జస్ట్ మీకు సందర్భం వచ్చింది కాబట్టి రిఫరెన్స్ ఇస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని ఏదైనాను, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవ్వరు కూడా దానిలోనికి ప్రవేశించడు. స్విచ్ ఆన్ చేసుకో, గట్టిగా చెప్పండి ఆమేనండి. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవాడు ఎవ్వరు కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళరు. అంటే ఎంత స్ట్రిక్ట్గా ప్రభు చెప్పాడు చూడండి. అందుకే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళే అందులోకి వెళ్తారు. ఇదిగో అసహ్యమైనది ఏదైనా ఒకవేళ మనలో జరిగించే వాళ్ళు ఉంటే ఆ రాజ్యంలోకి వెళ్ళే అవకాశం లేదని చెప్పాడు. అందుకని ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లోనేమో అసహ్యమైనదని జరిగిస్తే నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోతాను, ఉండను అన్నాడు. న్యూ టెస్ట్మెంట్లోకి వస్తే అసహ్యమైనదని జరిగించేవాళ్ళు అస్సలే ఆ రాజ్యంలోనికి రారు అన్నాడు. అందుకని ఈ శుద్ధీకరణ కోడికలో దేవునికి అసహ్యాన్ని కలిగించేది ఏదైనా మనలో ఉంటే ఇప్పుడే ఈ సమయంలోనే మనం ఇక్కడే విడిచిపెట్టి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి
పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయనుగాక. ఇప్పుడు నా ప్రశ్న, దేవునికి అసహ్యమైనది ఏది? ఈ రాత్రి ఒక 7 మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఇది శుద్ధీకరణ కూడిక కనుక మిమ్మల్ని శుద్ధి చేస్తూ, దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడుతూ ప్రభు బల్లకి మనం అందరం యోగ్యులుగా మారాలి. నేను, నాతో కూడా మీరు, మనమందరం పరిశుద్ధపరచబడితేనే ప్రభు బలని స్వీకరించడానికి అవకాశం ఉంది. కనుక దేవునికి అసహ్యాన్ని కలిగించేది ఏదో ఈ రాత్రి 7 సందర్భాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదవండి. మొదటి మాట, జకరియా ప్రవచన పుస్తకం 8వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూద్దాం. ది బుక్ ఆఫ్ జకరియా 8:17. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు. ఓకే, ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, జకరియా 8:17లో రాయబడిన మొదటి అనుభవం ఏమిటంటే దురాలోచనలు అనండి. దేవుడికి అసహ్యాన్ని కలిగించేది ఏంటి బ్రదర్ అనంటే దురాలోచన. ఇది దేవుడికి అసహ్యాన్ని కలిగిస్తుంది. ఈ రాత్రి ఈ మాటలు మనకి అప్లై చేసుకుందాం. ఈ మాటలు ఏదో మీరు విని నేను చెప్పి విడిచిపెట్టేవి కాదు, దాన్ని మన హృదయంలోనికి తీసుకుని, నిజమే కదా, దేవునికి ఏదైనా అసహ్యాన్ని కలిగిస్తే దేవుడే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దేవుడికి ఏదైనా అసహ్యాన్ని కలిగిస్తే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు ఉండదు, నేను అక్కడికి వెళ్ళలేను. అసలు దేవునికి అసహ్యాన్ని కలిగించేది ఏంటి అనంటే వాక్యంలో స్పష్టంగా ప్రభు చెప్పాడు, దురాలోచనలు. అంటే ఎవరి హృదయంలో దురాలోచనలు చేస్తూ ఉంటారో అది దేవుడికి అసహ్యాన్ని కలిగించేదట. అందుకే మన ఆలోచనలు ఎప్పుడు కూడా దురాలోచనల లాంటి ఆలోచనలు వేటికి కూడా మనం చోటు ఇవ్వకూడదు. అందుకే 1వ కీర్తనలో మనకి అందరికీ కంఠస్థ వాక్యం కదా, దుష్టుల ఆలోచన చెప్పున అస్సలు నువ్వు నడవద్దు, పాపుల మార్గమున నీవైతే నిలవద్దు, అపహాస్కులు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ నువ్వు కూర్చోవద్దు. నువ్వేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించుచు ఆ నీటి కాలంలో ఎవరైనా నాటబడినట్లుగా ఆ అనుభవాలను నువ్వు కూర్చోగలిగితే నిజంగా దేవుని సన్నిధిలో ఆనందించగలిగిన సంతోషాన్ని నీకు దేవుడు ఇస్తాడు. అయితే చాలామంది దురాలోచనలు చేసే వాళ్ళ చోట కూర్చుంటానికి ఇష్టపడుతూ ఉంటారు. పాపులు నిలిచే మార్గంలో కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదిగో ఈ శుద్ధీకరణ కొడుకులో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దురాలోచన అనేది దేవునికి చాలా అసహ్యం. నీవు మంచి ఆలోచన ఏదైనా ఉంటే ఆ ఆలోచనే స్వీకరించాలి, కానీ దుష్టునికి సంబంధించిన దురాలోచన దేనికి కూడా నీవెక్కడ చెవినివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే చాలామంది దురాలోచనకి చెవియొగ్గి దురాలోచన మార్గంలోకి చోటిచ్చి చివరికి వారి జీవితం ఎంత ప్రతికూలమైన పరిస్థితికి తీసుకొచ్చారంటే అంత ప్రతికూలమైన పరిస్థితికి తీసుకొచ్చారు. అఖిల మనం చూడగలిగితే యోసేపు వాళ్ళ అన్నలు యోసేపు మీద దురాలోచన చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఏమండి, ఒక తల్లి బిడలే కదా, ఒక కుటుంబంలో పుట్టిన పిల్లలే కదా వాళ్ళు, ఏంటి ఇంత దారుణంగా ఆలోచన చేస్తారా? యోసేపు గురించి వాళ్ళ అన్నలు ఆలోచన ఎలా ఉందంటే, ఇదిగో వస్తున్నాడు రే, కలలు రాకుమారుడు వస్తున్నాడు, వాడిని పట్టుకుని ఈ గుంట్లో పడేద్దాం, వాడిని పట్టుకుని వాడి వస్త్రాన్ని తీసేసి మిథ్యానీలకి అమ్మేద్దాం. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి అడుగుతాడు కదా, తండ్రి అడిగినప్పుడు ఏ సమాధానం చెప్దాం? ఏముంది,
సింపుల్గా వాడి వస్త్రానికి ఏదైనా ఒక జంతువు చంపేసిన ఆ రక్తాన్ని తీసుకెళ్ళి రాసేసి ఆ వస్త్రం తండ్రికి చూపిద్దాం. ఏమైపోయాడు కొడుకనంటే అడవి మృగాల్లో ఒక మృగం చంపేసిందని చెప్దాం. చూడండి వాళ్ళ ఆలోచన ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా ఆలోచిస్తూ ఉన్నారు. నేటికి కూడా యోసేపుల అన్న లాంటి ఆలోచనలు సమాజంలో ఎందరో, దురాలోచన కలిగిన మనసులు ఎందరో. కానీ ఈ రాత్రి నువ్వు శుద్ధీకరించుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నా హృదయంలో నీ ఆలోచన ఉండాలి తప్ప దుష్టునికి సంబంధించిన దురాలోచన ఏది కూడా నా హృదయంలోకి రాకూడదు. వాటిని నేను దూరం పెడుతున్నాను. నీ ఆలోచన చేత నేను నడిపించు అని నువ్వు శుద్ధి చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు నీ అంతరంగాన్ని శుద్ధీకరించునుగాక. నరుని హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయంటే, ఒక్కటి కాదు. ఇక్కడ కూర్చున్నారా, మీరు ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. బాడీ మాత్రమే ఇక్కడ ప్రజెంట్, మైండ్ మాత్రం. అలాంటి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఏమో మీరు మాత్రం చూసారు సైలెంట్గానే ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ఏమండి నా ఆలోచన చాలా మంచిగా ఉన్నాయండి అయ్యగారు, అస్సలు నాకు ఏ దురాలోచన రాలేదన్న వాళ్ళు ఒక్కరు హల్లెలూయా చెప్పండి. లేదు, పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఏదో ఒక దురాలోచన మీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది మీ అంతరంగాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అందుకే ఇది శుద్ధి చేసుకోవడే సమయం కాబట్టి, ప్రభువా నీకు అసహ్యాన్ని కలిగించే ఆ ఆలోచన నాలోంచి పూర్తిగా తీసేసేయండి. ప్రభు మనల్ని పరిశుద్ధపరచునుగాక. చూద్దామా, కొన్ని మాటలు మీకు చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9:4. యేసు వారు తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు? ఏమండి, దేవుడు వాళ్ళ హృదయపు తలంపులు ఎరిగినవాడు. మనం ఆరాధించే దేవుడు గొప్పతనం ఏంటంటే, మనుషులు మనం అయితే పై రూపాన్ని చూస్తాం, దేవుడైతే అంతరంగాన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు. మన అంతరంగంలో ఏమై ఉందో ఆయనకు ప్రభువుకు బాగా తెలుసు అంట. అందుకే దావీదు కీర్తనలో అంటాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండడం తెలుసు, నేను నిలబడటం తెలుసు, పడుకోవటం తెలుసు, ఆకాశం పైకి ఎక్కానా అక్కడ నీవున్న, భూమి అగాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ నీకు మరుగై ఏది ఉండలేదు ప్రభా. ఆ కీర్తనే నన్ను చూచువాడనే పాట రాశారు. 139వ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఆ కీర్తనే నన్ను చూచువాడనే పాట. పరిశోధించి తెలుసుకున్నావయ్యా, అంతా నీకు తెలుసు ప్రభువా. నిజమే కదా. ఈ రాత్రి అక్కడున్న ప్రజల్ని ప్రభు చూసి వారు దురాలోచనలు మనసులో చేసుకుంటున్నారంట. వెంటనే ప్రభు అడిగేశాడు వాళ్ళని, ఎందుకు మీరు హృదయంలో దురాలోచన చేస్తున్నారు అంటే, ప్రభుకి మన అంతరంగంలో ఏముందో కూడా తెలుసు. అందుకే ఈ పరిశుద్ధ బల ఆరాధనలో, ప్రభా నా హృదయ ఆలోచనలు సరిగా లేవు, నా అంతరంగాన్ని పరిశుద్ధపరచు, నా తలంపుల్ని పరిశుద్ధపరచు, ఈ బల్లకి యోగ్యునిగా మార్చు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ కూడా దురాలోచన గురించి ఒక మాట చెప్తున్నాడు. హబక్కుకు 2:10. నీవు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, చదవండి. నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. అంటే దురాలోచన అనేది ఇంటోళ్ళకి అవమానం తీసుకొస్తుందంట. దురాలోచన అనేది మన ఇంటి వాళ్ళకి అవమానం తీసుకొస్తుందట. అందుకే మన ఆలోచన విధానం, మన ఆలోచన సరళి,
మన ఆలోచన శైలి సరిగ్గా ఉండాలి. ఒకవేళ ఆలోచనలు పాడైపోతే దేవునికి అసహ్యంగా మన జీవితం ఉంటుంది. అందుకే ప్రభువా, నా ఇంటోళ్ళకి నా ద్వారా ఎప్పుడు అవమానం రాకూడదు, ప్రత్యేకంగా నా ఆత్మీయ జీవితం ఆలోచనలు విధానాన్ని ఈ రాత్రి మరొక్కసారి దిద్దు అయ్యా, పరిశుద్ధపరచయ్యా అని నువ్వు కోరుకుంటే యేసు నామములో నీ అంతరంగంలో పరిశుద్ధత దేవుడు దయచేయునుగాక. హుషారుగా హల్లెలూయా అంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదుకి చాలామంది కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంది. అవును, తల్లిదండ్రులు అయితే బిడ్డలకి జన్మనిస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. అయితే విచిత్రమైన వ్యక్తి అమ్నోను. ఎంత విచిత్రంగా ఉంటాడంటే అంత విచిత్రంగా, రోజు రోజుకి చిక్కిపోతూ ఉంటాడు, రోజు రోజుకి పాడైపోతూ ఉంటాడు. తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడి పేరు యెహోనాదాబ్. ఈ స్నేహితుడు ఇతన్ని గమనించి, ఏందిరా రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు, పాడైపోతున్నావేంటి, మొన్న ఉన్నట్లుగా లేవు, రోజు రోజుకి ఇలా అయిపోతున్నావేంటి అని ఆ స్నేహితుడు గమనించి అడుగుతాడు. అడిగితే స్నేహితుడి దగ్గర ఏది దాయరు కదా. ఆ స్నేహితుడి దగ్గర చెప్పాడు, ఏం లేదురా, నేను ఒకరిని ఇష్టపడ్డాను అనని. అవునా, దాని గురించి నువ్వు ఎందుకు అంత బాధపడవలసిన పరిస్థితి? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఒక చెత్త ఆలోచన చెప్పాడు అతనికి. అరే, ఈ ఆలోచన మంచిదా కాదని ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే అప్లై చేసేసాడు. అతడు చెప్పిన ఆలోచన ఎలా ఉందంటే, ఒక పని చేయి, నీకు జ్వరం వచ్చినట్లుగా యాక్షన్ చేయి. అవును కదా, కొంతమంది యాక్షన్ చేయమంటే జీవించేస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. జ్వరం వచ్చినట్లు యాక్షన్ చేయి చాలు. సరే, యాక్టింగ్ చేశాడు. చేసిన తర్వాత విచిత్రమైన సంగతి, ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది కదా, మంచం మీద నుంచి నువ్వు లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావు కదా, ఓ పని చేయి. మరి జ్వరం వచ్చినప్పుడు ఆహారం తినకూడదు, సరిగ్గా తినకూడదు, టిఫిన్ చేయొచ్చులే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి కదా. ఉపవాసం ఉన్నప్పుడు అన్నం మాత్రం తినకూడదు, కానీ మీరేం మంచి వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి. నువ్వు భోజనం చేయకూడదులే, టిఫిన్ చేయొచ్చు. కాబట్టి నీకు ఇష్టమైన అప్పాన్ని కాల్చి తీసుకురమ్మని చెప్పు, కవర్ పెట్టు. వెంటనే తామారుకి కవర్ పెడితే ఆ ఆహారాన్ని వండి తీసుకుని వచ్చింది. అంతే, తీసుకొచ్చిన తర్వాత తన మనస్సు హృదయం పూర్తిగా పాడైపోయి అపవిత్రమైన పాపంలో పడ్డాడు. లేఖనాల్లో మనం చదవగలిగితే సందర్భంలో ఏమని రాశారంటే, అతనిలోనికి ఆ దురాలోచన, వాస్తవంగా చెప్పుకోవాలంటే వరసకి చెల్లి అవుతుంది తామారు. ఇంత ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించడానికి కారణం అతనిలోనికి వచ్చిన దురాలోచనే. ఈ రాత్రి మీరు ఆలోచించగలిగితే మీ ఆత్మీయ జీవితం, మీరు ఎంతో మంచిగా ఎదగాలి, భక్తి చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, దైవికమైన సన్నిధిలో దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఆశ ఉంది. ఎట్ ద సేమ్ టైం సాతానుగాడు కూడా వాడికి సాధనంగా నిన్ను ఉపయోగించుకోవాలని వాడు ఎంతో కుయుక్తితో ప్లాన్ చేస్తాడు. అందుకే నీ ఆలోచన విధానం సరళి మారాలి. ప్రభా, నీ సన్నిధిలో నేను ప్రభు బల్ల స్వీకరించడానికి నా ఆలోచన బాగలేదు కనుక ఈ రాత్రి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి యోగ్యతను కలిగిన వాడిగా నన్ను చేయండి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను యోగ్యునిగా మలచునుగాక, అర్హునిగా మలచునుగాక, పరిశుద్ధపరచునుగాక. రైట్, హల్లెలూయా అని చెప్దామా? రైట్, ఇక సెకండ్ మాటలోకి వెళ్ళిపోతాను. రెండవది దేవునికి అసహ్యమైంది ఏది?
101వ కీర్తన 3వ వచనం చూద్దాం. 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గం తొలగిన వారి క్రియలు. 1:3. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను, అవి నాకు అస్సలు అంటుకొనివ్వకుండా జాగ్రత్త పడతాను. సందర్భాన్ని మనం చూడగలిగితే ఇక్కడ రెండో మాట 101వ కీర్తన 3వ వచనం చూస్తే రెండవది, దేవునికి అసహ్యాన్ని కలిగించేది ఏంటంటే భక్తి మార్గము నుండి తొలగిపోవటం. భక్తి మార్గముల నుండి తొలగి వెళ్ళిపోవటం, అది దేవుడికి అసహ్యం అంట. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అంటనివ్వను, అవి నాకు అసహ్యం. ప్రభువు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, నా యొద్ద ఎవరు ఉండాలి? నమ్మకస్తులైన వారినే నేను చూస్తున్నాను, కనిపెడుతున్నాను. నా యొద్ద ఇలాంటి వాళ్ళే ఉండాలి అని దేవుడు ఆకాశం నుండి చూస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, భక్తి మార్గం తొలగిపోయిన వాళ్ళు ఉన్నారే, వారు నాకు అసహ్యం. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, మీ భక్తి రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి, కానీ భక్తి మార్గంలోంచి రోజు రోజుకి తొలగిపోయే పరిస్థితులు మనకు రాకూడదు. మన వయసు రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా. బర్త్డేలు చేసుకుంటున్నామంటే వయసు పెరుగుతూ ఉంది. ఆత్మీయంగా ఆలోచిద్దాం. వయసు ఎలా పెరుగుతుందో భక్తి విషయం కూడా రోజు రోజుకి ఎక్కువ అవ్వాలి. దూర ప్రయాణం ఉంది. దూర ప్రయాణం చేయాలంటే మన కారులో కానీ బైక్లో కానీ ఎంత దూరం ప్రయాణం చేయాలో అన్ని ఆ దూరానికి సంబంధించిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎంత సరిపడుతుందో ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ చేయించే ప్రయాణం అవుతుంది. అలాగే భక్తి విషయాల్లో కూడా దేవునికి నువ్వు మరింత దగ్గర అవ్వాలి, కానీ రోజు రోజుకి భక్తి క్షీణించిపోయే స్థితి రాకూడదు. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరిగిన దేవుడి దయ వల్ల ఈ 21 days ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేసి పాల్గొన్నారు. తర్వాత మరుసటి రోజు నుంచి ఆ మూమెంట్స్, అవును 7 అయితే ఇంటి దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవాలు. రోజు రోజుకి నీ భక్తి ఎక్కువ అవ్వాలి, కానీ తగ్గకూడదు. ఉపవాస ప్రార్థన కంటిన్యూ, ఆదివారపు ఆరాధన కంటిన్యూ, నియమించిన కోడికలు అవకాశం ఉన్నంతసేపు పాల్గొనడానికి. ఒకవేళ అవకాశం లేదా అదే సమయానికి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసే అనుభవం. భక్తి మార్గంలో నుండి ఎప్పటికీ మనం బయటికి తొలగిపోకూడదు. కొన్నిసార్లు మేము ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఒక 2 గంటలు వాక్యం చెప్పడం కోసం ఒక 8 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాల్సి వస్తుంటుంది. మార్చి నెలలో 10వ తారీఖేమో వైజాగ్లో డేట్ ఇచ్చి వైజాగ్లో ప్రార్థన కోడుకుంది. 11వ తారీఖేమో బాపట్ల మీటింగ్, 12 ఏమో ఆన్లైన్ ప్రేయర్. దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు మాకు కొన్నిసార్లు అనిపిస్తే ప్రయాణంలోనే సరిపోతుంది జీవితం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రయాణాల్లోనే కొన్నిసార్లు చెన్నై ప్రయాణం, ట్రైన్లో ప్రయాణం, ఉదయకాలం స్తోత్ర ప్రార్థన, ఆ ప్రయాణంలోనే దేవుడికి స్తోత్రం. మీటింగ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్లో ఈవినింగ్ 7 అయిపోయిందంటే ఆ 7కే కుటుంబ ఆరాధన. ఎక్కడ? ట్రైన్లోనే. ఈ భోగిలో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, ఆ భోగిలో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం. ఇట్లాగే కొన్నిసార్లు ప్రయాణాల్లోనే మా ప్రార్థనలు. దేవుని బిడలుగా మీరు మీ ఆత్మీయ జీవితంలో భక్తి మార్గం నుంచి మనం ఎప్పటికీ తొలగిపోకూడదు.
ఒకవేళ భక్తిలోంచి మనం తొలగిపోతున్నట్లుగా మనకు తెలిసిందనుకోండి, మన అంతరాత్మకు తెలిసిపోతుంది వెంటనే. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అమ్మో ఇది దేవునికి అసహ్యము. ప్రభా, భక్తిలోంచి నన్ను తొలగిపోకుండా కాపాడు చాలు. చూద్దామా మనల్ని భక్తిలోంచి తొలగించడానికి సైతాన్ గడి చేసే కుయుక్తి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. సర్పము కుయుక్తి చేత స్పర్శించినట్లు ఎవరిని మోసం చేశారు చెప్పండి? అవ్వమ్మని మోసం చేసినట్లు మీ మనస్సులోను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3. పవిత్రత నుండి, సరళతలో నుండి, పవిత్రతలో నుండి ఎలాగైనా సరే మిమ్మల్ని తొలగిస్తాదేమోనని భయపడుతున్నాను. చూడండి ఆ మాట మరలా నేను చదువుతున్నాను. 1 సెకండ్ రిపీట్. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు సరళతల నుండి, పవిత్రతల నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని భయపడుతున్నాను. ఒక దైవజనుడు గుండెల్లో ఉన్న భయం ఏంటి? సంఘము ఒకేలా భక్తిలోంచి తొలగిపోతుందేమో, పవిత్రలోంచి తొలగిపోతుందేమో. మొదటి మనిషి అయిన ఆదాములోను అవ్వమ్మనే కుయుక్తి చేత సర్పం మోసం చేస్తే, ఇప్పుడు సంఘము ఏ విధంగా క్రీస్తు సరళత, క్రీస్తు నియమము, క్రీస్తు బోధించిన మార్గం, ఆ మార్గం నుంచి ఈజీగా తొలగిపోతున్న మార్గాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక దైవజనుడు గుండెల్లో ఉన్న భయం ఏంటంటే, మతోన్మాదుల గురించి భయపడలేదు సేవకులు, ఏదో జరుగుతుందని భయపడలేదు వాళ్ళు. ఒక దైవజనుడు గుండెల్లో ఉన్న భయం ఏంటంటే, ఎంత ప్రయాసపడి ఇన్ని ఉపవాసాలు ఉండి ఇంతగా సంఘాన్ని కడితే వీళ్ళు మరలా లోకంలోకి వెళ్ళిపోయి భక్తిని విడిచిపెట్టేశారేమో అనే భయము దైవజనుడు గుండెల్లో ఉంటుంది. చూడండి, కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి బాప్తీసం పొందటం కొరకు వాళ్ళకి సువార్త అందించి, రక్షణ మార్గాన్ని బోధించి, బాప్తీసం అనుభవంలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందిన అనేకులు క్రీస్తు సరళతలోంచి తొలగిపోతున్న వాళ్ళని ఎందరో నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఎంతో ఆసక్తిగా రక్షింపబడిన బిడలు, కానీ భక్తిలోంచి తొలగిపోతున్న బిడలు. నాకు తెలిసి ఈ పరిచయంలో చాలామందిని చూశాను. అందులో ఒక అనుభవం ఏంటంటే, బాప్తిసం పొందినప్పుడే చెప్తూ ఉంటాం, సేవకులు నిబంధన చేపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ నిబంధన అంటుకట్టబడేటట్లుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఓ సందర్భం చెప్తాను. బాప్తిసం పొందటానికి సిద్ధమేనా అని అడిగాను. సిద్ధమేనన్నయ్య అన్నారు. ఉపవాసం ఉన్నావా? 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను అన్నయ్య. చాలా సంతోషం. సరే, సిద్ధపడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. సరిగ్గా 2 వారాలు చక్కగా దేవుని మందిరానికి కూడా వచ్చారు. ఈ లోపల విదేశీ ప్రయత్నం ఎప్పటి నుంచో ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నం సఫలమైంది. అన్నయ్య విదేశాలకు వెళ్తానన్నయ్య అన్నాడు. సరే, నేను అన్నాను, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కదా, విదేశీ ప్రయత్నం దేవుడు సఫలపరిచాడు, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తికి దూరం కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. నాకు తెలిసి చాలామంది అన్యులుగా ఉండి విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ రాదు, భాష రాదు, నాన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సమయాల్లో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ సమయాల్లో చూసి ఆ బాధలో దేవుడు గుర్తొచ్చి చాలామంది కన్వర్ట్ అయ్యి దేవుడిని నమ్ముకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మరింతగా దేవుడికి దగ్గర అవ్వాలి కానీ దూరం కాకూడదని పదే చెప్పి పంపించాం. దేవుడి దయ వల్ల విదేశాలకు వెళ్ళాడు. 2 వారాలు బాగానే చక్కగా బైబిల్ ప్రతిరోజు చదివేవాడు.
ప్రార్థన చేసుకునేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, నెల రోజులు అవుతుంది. వాళ్ళకి అక్కడ శుక్రవారం ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. సర్లే, మీకు అక్కడ ఆదివారం అవకాశం ఉండదు కనుక శుక్రవారమే కాబట్టి వెళ్ళండి, మీతో పాటు తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి చక్కగా దేవుని వాక్యం వినండి. ఒకవేళ ఇన్ కేసు అవకాశం లేకపోతే లైవ్ అయినా ఫాలో అవుతూ ఉండండి అని చెప్తే, మొత్తం మీద రక్షింపబడిన తర్వాత అక్కడ దైవికమైన మార్గాలకి మరింత దూరం అయిపోయి స్నేహితులు పరిచయం అయ్యారు. స్నేహితులతో అనేకమైన అలవాట్లు పరిచయం అయ్యాయి. దేవునికి మరింతగా దూరం అయిపోయిన పరిస్థితి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, భక్తి మార్గంలో నుండి మనం ఎప్పటికీ తొలగిపోతే అది దేవునికి అసహ్యాన్ని కలిగిస్తుందట. చూద్దాం, కొన్ని మాటలు చదివిస్తాను. యెషయా గ్రంథం 53:6. యెషయా గ్రంథం 53:6. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిను. చూడండి, ఆ సందర్భాన్ని మనం చూస్తే గొర్రెల వలె గొర్రె ఎలా ఉంటుందంటే, మనల్ని ఎవరితో పోల్చాడు చెప్పండి దేవుడు? మనల్ని గొర్రెలు. ఆయన కాపరి. గొర్రెలకి గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి ఆయన. ఇప్పుడు ఈ కాపరి ఎప్పుడు కూడా గొర్రెల్ని గమనించుకుంటూనే ఉంటాడు. గాయపడిన గొర్రెలు కొన్ని ఉంటాయి. పరిగెత్తి ఏదైనా దెబ్బ తగిలితే గాయమైపోయి ఉంటుంది. అలా గాయమైన గొర్రెని ఆయనే భుజాల మీద ఎక్కించుకుని మోస్తాడు, గాయాన్ని కడతాడు. గొర్రెకి ఏ విధమైన చేతనైనా సరే చేయవలసిన సాక్రిఫైస్ అంతా కూడా చేస్తూ ఉంటాడు కాపరి. ఆహారం ఏ విధంగా ఆయన ప్రయత్నం చేయాలో ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే, త్రోవ తప్పి తిరిగేటట్లుగా, అంటే భక్తి మార్గాన్ని విడిచిపెట్టి తిరిగేటట్లుగా ఆ గొర్రెలు ఆ అనుభవాల్లోకి వెళ్ళిపోతుంటాయి. మీరు మంచివాళ్ళే, కానీ మీ స్నేహితులు మంచోళ్ళు కాకపోతే, మీరు చేసే స్నేహం సరిగ్గా లేకపోతే మిమ్మల్ని ఎలాగైనా దైవికమైన భక్తుల నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆత్మీయ సహవాసం చాలా ఇంపార్టెంట్ మనకి. కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే, కొన్ని గుడ్డు గొర్రెలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎల్లెళ్ళి గుంటలో పడుతూ ఉంటాయి. ఇక ఆ గుంటలోంచి బయటికి రాలేవు. కాపరి గమనించుకుని ఎలాగలైనా గుంటలోంచి బయటికి తీయాలని ఆశిస్తూ ఉంటాడు. కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే, అడ్డు గొర్రెలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి అడ్డమేవి. నేనంటాను, నువ్వు గుడ్డు గొర్రెలా ఉండకూడదు, అడ్డ గొర్రెలా ఉండకూడదు, త్రోవ తప్పిపోయిన గొర్రెలాగా అసలు ఉండకూడదు. భక్తి మార్గం తొలగిపోయిన పరిస్థితులు మనం ఉండకూడదు. భక్తికి తగినట్లుగానే ప్రవర్తించాలి. దేవుడు మెచ్చే భక్తిని మనం చేద్దాం. యేసయ్యకు ఇష్టమైన బిడలుగా మనం మారిపోదుముగాక. తప్పిపోయిన కుమారుడు కదా, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయినప్పుడే కదా, భక్తి మార్గం నుంచి తొలగిపోయినప్పుడు కదా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత పంది పట్టు తిన్నప్పుడే కదా బుద్ధి వచ్చింది. తను అనుకుంటాడు, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగుండేది నాకు, అయ్యో తండ్రి ఇంటిని విడిచినందుకే కదా ఈ కష్టం. అలాగే శాంసోన్, తన నాజీరేంటి, తన ప్రతిష్ఠత ఏంటి, దేవుడు ఏ విధంగా పుట్టక మునిపే చెప్పాడు. ఇప్పుడు శాంసోన్ పరిస్థితి చూస్తే భక్తి మార్గం అంతా తొలగిపోయిన పరిస్థితి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒకేలా ఏదైనా నీ అంతరాత్మకు చెప్తుంది, ఏ భక్తిని విడిచిపెట్టావో, ఏ మార్గాన్ని విడిచిపెట్టావో, ఏ పరిశుద్ధతను విడిచిపెట్టేసావో, ఏ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేసావో, లేకపోతే దేవునికి నచ్చని కార్యాలు ఏదైనా మన అంతరంగంలోకి చోటు చేసుకున్నాయో, ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం, ప్రభువా భక్తి మార్గం తొలగిపోతే అది నీకు అసహ్యమే.
నేను ఎన్నటికీ తొలగిపోకుండా సహాయము చేయండి అని కోరుకుంటే ప్రభు ఈ రాత్రి నేను దర్శించునుగాక. బైబిల్లో ఇలా అంటాడు పౌలు గారు. ఏమంటారంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో. కృప నుండి తొలగిపోయి కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు మీలో ఉన్నారేమో. మీ విషయమే మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఆత్మీయులు గమనించాలి. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఒక చిన్న చిక్కుడుకాయ కూర కోసం. అతనికి చిక్కుడుకాయ కూర, మరి మీకేంటి? మీ భక్తిని తొలగించడానికి సైతాన్ గాడు ఒక్కొక్కరికి ఒక వలేస్తూ ఉంటాడు. అందరికి ఒకలా కాదు. నేను మొన్న కూడా గుర్తు చేశాను, సైతాన్ గాడి దగ్గరంట టైలర్ మెథడ్ ఉపయోగిస్తూ ఉంటాడంట. ఏ మెథడ్ చెప్పండి? టైలర్ మెథడ్. అందరికీ ఒకే కొలత కొలుస్తాడా టైలర్ గారు? బర్నబాస్ గడి బట్టలు వేరు, శామ్యుయేల్ గడి బట్టలు వేరు, రామ్జానీ బట్టలు వేరు, బాబు గారు బట్టలు వేరు, కాలేబు గారు బట్టలు, ఎవరు బట్టలు కొలతలు వాళ్ళకే ఉంటాయి. ఒకరి కొలత ఒకరికి ఉపయోగిస్తే సెట్ అవ్వ లూజ్ అయిపోతాయి, లేదా టైట్ అయిపోతాయి. అది గౌనో జాకెటో తెలియదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత ఇబ్బందిగా ఉంటాం. ఒక్కరి కొలత ఒకరు సెట్ అవ్వదు. సైతాన్ గాడు కూడా ఎవరికి వేసే వల వాడికి వేస్తూ ఉంటాడు. స్త్రీలకు అనుకోండి, సీరియల్ అని వలేస్తుంటాడు. స్తోత్రం చెప్పండి. అంతే. ఇక అతుక్కుపోయి అది ఆ రోజు ఆదివారం అని మర్చిపోయానండి బాబు, బాల ఆరాధన మర్చిపోయానండి అంటే, ఆదివారం అనే ఆరాధననే మర్చిపోయావంటే అసలు నువ్వు భక్తికి ఎంత దూరం అయిపోయావు చూడండి ఒకసారి. కొంతమంది అడావుల్లో అయ్యో ఉపవాసం అంటూ మర్చిపోయానండి అంటే, భక్తికి ఎంత దూరం అయిపోయావు ఒకసారి ఆలోచించండి. సైతాన్ గారు నేను ఏ విధంగా మల్ట్ చేస్తున్నాడో. అందుకే ఈ రాత్రి దిద్దుకుందాం, సరిచేసుకుందాం. భక్తి మార్గం నేను తొలగిపోతూ ఉంటే, భక్తిలోంచి దూరం అయిపోతూ ఉంటుంటే అది దేవుడికి అసహ్యమైన క్రియ. అలా ఉండనయ్యా, దైవికమైన భక్తి చేస్తాను. ప్రభువు మన తీర్మానాలు అంగీకరించునుగాక. 3, దేవునికి అసహ్యమైనది ఏది? లేవీకాండం. చూడండి లేవీకాండం 20వ అధ్యాయం 23వ వాక్యం. లేవీకాండం మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచు 20:23. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నేను మీ యొద్ద నుండి వెళ్ళగొడుతున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకోకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడుతిని. చూడండి, 3వదిగా దేవుడికి అసహ్యాన్ని కలిగించేది ఏంటి అని అంటే, ఆచారాలు పాటించటం. ఒకసారి అందరూ ఆమెనంటారా? డీమైన ఆచారాలని పాటించటం దేవుడికి అసహ్యాన్ని కలిగించేది మాట. ఆచారాలు సాంప్రదాయాలు మనం పాటించకూడదు. ఒకవేళ అలా పాటిస్తూ ఉంటుంటే అది దేవుడికి అసహ్యాన్ని కలిగించేది. అందుకే ఆ కీర్తనలో ఈ పదాలు పెట్టారు. లోక మర్యాదలు మమకారాలు. మీరు మొదలెట్టండి. గతించిపోనే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. 1, 2. లోక మర్యాదలు మమకారాలు గతించిపోను ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమల పాడదాం. అందుకే స్తుతిగణ మహిమల
ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమున కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావు. ఊహించలేని నీ కృపలేని క్షణమున కోపించుచునే వాత్సల్యమునాపై. ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా ఆమేనండి. ఏంటి ఈ మధ్య అన్న మధ్యలో పాటలు పాడుతూ ఉన్నాడు? ఈ డౌట్ మీకు వస్తే చెప్తాను. హల్లెలూయా చెప్పండి. మానవుడు వినికిడి శక్తి 45 మినిట్స్. హల్లెలూయానండి. మానవుడు వినికిడి శక్తి ఎంత? మీరు ఎంత స్పష్టంగా ఎంత గొప్ప సేవకులు వాక్యం చెప్పినా 45 నిమిషాలు కరెక్ట్గా వింటారు. అక్కడి నుంచి వాడు దూడిపోతాడు మీ లోపలికి, ఇంకే సెట్ అవ్వదు. అందుకే మధ్య మధ్యలో మసాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో యువర్ అటెన్షన్ ప్లీజ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోక ఆచారాలు దేవుడికి అసహ్యాన్ని కలిగిస్తుందంట. లోకంలో ఏ ఆచారం క్రైస్తవంలోకి రాకూడదు. ఒకవేళ అది వచ్చిందంటే అది దేవుడికి అసహ్యాన్ని కలిగించేది. లోక ఆచారాలంటే చాలా ఉన్నాయి కదా. కొంతమంది ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్న ముహూర్తం లేకుండా కానీ ఏమీ చేయరు. నేను అడుగుతాను మిమ్మల్ని, మనం పుట్టినప్పుడు ఏమన్నా పలానా ముహూర్తానికి పుట్టామో చెప్పండి. ముహూర్తం లేకుండా పుట్టి ముహూర్తం లేకుండా పోయే మనకి ఎందుకండి ముహూర్తాలు? ఒకవేళ అలాంటి అనుభవాల్లో గుండి వెళితే ఈ రాత్రే అది మనం విడిచిపెట్టుదముగాక. ఒకవేళ అలా ఉంటే అది దేవునికి అసహ్యము, దేవుడికి నచ్చదట. మన ఇంట్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా, మన ఇల్లు ఓపెనింగ్ అవ్వాలన్నా, లేకపోతే మన ఇంటికి పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది చూడండి, ఆదివారమే వాళ్ళకి. ఏమ్మా ఆదివారం అంటే వాళ్ళకి ఖాళీ అంటే మేము కూడా ఖాళీ చేసుకున్నామండి, వచ్చేయమన్నామండి వచ్చేసారండి. అస్సలు వద్దు, ఆదివారం ఏమీ చేయకండి. ఈరోజు మంచిది నేనంటాను, ప్రతిరోజు మంచిదే. దేవుడు అన్నాడు ప్రతిరోజు మంచిదే. ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకుంటారంటే మంగళవారం చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. శుక్రవారం చేస్తాను, దేవుడికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే మంగళవారం డబ్బులు ఎవరంట, ఆదివారం డబ్బులు ఎవరంట. క్రైస్తవ బిడ్డలకి ఈ ఆచారం రాకూడదు. ఈ మందిరం ఎప్పుడు ఓపెనింగ్ అయిందో తెలుసా? అమావాస్య రోజున. కొంతమంది అమావాస్య రోజున కాలేజీలో ఫీజే కట్టరు, ఎగ్జామ్ ఫీజు కట్టరు ఆ రోజు. నేనంటాను దేవుని పిల్లలకి ఇవి తగదు కాదండి, ప్రతిరోజు మంచిదే. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, ఇర్మియా గ్రంథంలో చదివిస్తా. ఇర్మియా 10:2. ఇర్మియా 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిస్తుంది ఏమనగా, అన్యజనుల ఆచారాలు అభ్యసించి. ఇర్మియా 10:2 ఇంగ్లీష్లో చెప్పనా?
జెర్మియా 10:2. వన్స్ అగైన్ యెహోవా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అన్యజనుల ఆచారాలు అభ్యసించుకుడి, ఆకాశమందు అగపడు చిహ్నాలకి జనాలకి భయపడకండి. అయితే మీరు వాటికి భయపడకుడి, జనముల ఆచారాలు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవులం కాబట్టి దేవుడికి అసహ్యాన్ని కలిగించేది ఏంటంటే ఆచారం అనేది దేవుడికి నచ్చదు. ఆచారంగా దైవ భక్తి ఎప్పుడు కూడా ఆచారంగా చేయకూడదు. ఆత్మీయంగానే మన భక్తి కనబడాలి. ఒకసారి అందరూ హుషారుగా ఆమెన్ అంటారా? ప్రతిదీ ఆత్మీయంగానే కనబడాలి. ఆచారానికి సంబంధించింది ఏది కూడా దేవుని పిల్లలకి తగ్గదు. మన జీవితాల్లో కొన్ని అవి మనం ఎన్ని విధాలుగా క్రమపరుద్దామన్నా సరే ఎక్కువగా ఆచారాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి కొడుకుని చేయాలి. పెళ్లి కొడుకుని చేయటం అంటే ఏంటి? సింపుల్గా బైబిల్లో పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెండ్లి కుమారుడి కార్యక్రమం ఇంట్లో, మన ఇంట్లో పెళ్లి చేసుకునే పెళ్లి కార్యక్రమాలు, పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం ఎలా ఉండాలంటే చక్కగా ప్రార్థన చేస్తారు సేవకులు. పెళ్లి కొడుకు తెల్లని వస్త్రాలు ధరించుకుని నిలబడతాడు. ఒక కుర్చీ వేస్తాం, పేరెంటాలు లేకపోతే బంధువులందరినీ పిలుచుకుంటూ వస్తారు. చిన్న వాక్యం చెప్పి, ఈరోజు పెండ్లి కుమారుడికి ఇతడు సిద్ధపడ్డాడు, పెండ్లి కుమార్తె కూడా సిద్ధపడింది. ఈ పెండ్లి కుమారుడు ఎదుట పెండ్లి కుమార్తె రేపు వేదిక మీద నిలబడతారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సంఘం నిలబడాలి అని పెండ్లి కుమారుడి కార్యక్రమం కూడా వాక్యానుసారంగానే. కానీ ఈరోజు పెళ్లి కొడుకులు చేసే కార్యక్రమం వాక్యానుసారంగా కన్నా ఆచారంగా ఎక్కువ జరిగిపోతుంది. అదేదో హల్దీ అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ పెళ్లి కొడుకుని చేయడానికి మేము వెళితే అందరూ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఇది ఎప్పుడు ఇలాగే ఇప్పుడు మారిపోయారు, మనకు అర్థం కావట్లేదు. మమ్మల్ని కూడా ఎల్లో కలర్ బట్టలు వేసుకురమ్మన్నారు. స్తోత్రం. నేను రానమ్మా, మీకు వందనాలు, స్తోత్రం నాయన అంటే ఇది ఆచారం. ఎక్కడో చేసిన ఫంక్షన్లు ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు. నేను అంటాను, క్రిస్టియానిటీలో కల్తీ అయిపోకూడదు, మనం మిక్స్ అయిపోకూడదు. అవి తెల్లగానే ఉన్నాయి, అన్నీ పాలు కాదు కదా. ఆత్మీయులు ఎప్పుడు అవి వాక్యంలో లేనివి మనం పాటించకూడదు. చక్కగా పెళ్లి కొడుకు చేసే కార్యక్రమం ఎంత అందంగా జరగాలి. అన్యులు వస్తారు, వాళ్ళకి చక్కగా 2 మాటలు చెప్పి 2 పాటలు పాడి చక్కగా కూర్చోబెడితే వాళ్ళు వచ్చి, అమ్మ ఇది దేవుని కార్యక్రమం. ఇంకా కూర్చోబెట్టేటప్పుడు కూడా తూర్పు వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టమంటారు. స్టేజ్ ఏమో ఇటువైపు వేసుకుని మళ్ళా కుర్చీ ఇటేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆలోచించండి. దేవుని పిల్లలము కాబట్టి ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఏ ఆచారం ఉన్నా అది దేవుడికి అసహ్యం అయిపోతుంది. ఈ రాత్రి దైవికమైన క్రమంలోనే సాగిపోదాం గాక. గలతీ పత్రికలో చూడండి, పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడో. 4:10 గలతీ పత్రిక 4:10. మీరు రోజులు పాటిస్తున్నారు, నెలలు పాటిస్తున్నారు, సంవత్సరాలు పాటిస్తున్నారు, ఉత్సవాలు పాటిస్తున్నారు, ఆచరించుచున్నారు. చదువమ్మ చదువు. ఈ విషయమే నేను పడిన కష్టం వ్యర్థం. పౌలు గారు ఎందుకు ఈ మాట ఇంత ప్రస్తావనగా చెప్తున్నా తెలుసా? మీరు ఇలా పాటించడం వల్ల మీ విషయమే నేను పడిన ప్రయాస అంత గంగలో పోసినట్లు అయిపోతుంది. మీ విషయమే నేను పడిన ప్రయాస అంత వ్యర్థమైపోతుంది. ఏమండి, ఒక స్కూల్ టీచర్ ఏమనుకుంటాడంటే, స్కూల్ టీచర్ తన పిల్లలకి చెప్పిన పాఠాలన్నీ కూడా 100% వాళ్ళు వర్క్ చేసి మంచి మార్కులు రావాలని కోరుకుంటాడు ఒక స్కూల్ టీచర్. ఒక దైవజనులుగా మేము కూడా చెప్పబడుతున్న వర్తమానాలు మీ గుండెల్లో ముద్రిస్తే చాలు,
అలా పాటిస్తే చాలు. అందుకే మీ విషయమే మేము పడిన ప్రయాస ఏది వేస్ట్ అవ్వకూడదు. సేవకుడిగా కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు నామంలో మనలందరినీ దేవుడు పరిశుద్ధపరచునుగాక, ఆచారాలు అన్నీ తొలగిపోవునుగాక, దేవునికి అసహ్యమైనది ఏది మనలో ఉండకుండా పరిశుద్ధపరచబడునుగాక. రైట్, త్వరగా ముందుకెళ్తాను. 4వ మాట, లూకా సువార్త 16:15. లూకా సువార్త 16:15. లూకా సువార్త 16:15 త్వరగా తీయాలి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. చూడండి, మనుషుల్లో ఆ మాట స్పష్టంగా చదువుతా చూడండి. మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యం. అంటే దేవుడికి అసహ్యమైనది ఏంటి అని అంటే 4వది మనుషుల్లో ఘనతను కోరుకోవటం. మనుషుల్లో ఘనతను మనం అస్సలు కోరుకోకూడదంట. దేవుడు మనల్ని ఘనపరచాలి, కానీ ఎప్పుడు మనుషుల ద్వారా ఘనతను మనం కోరుకుంటే అది దేవుని దృష్టిలో అసహ్యంగా మారిపోతుందంట. ప్రభు అంటారు, నన్ను ఘనపరచు వారిని నేను ఖచ్చితంగా ఘనపరుస్తాను. అంతేగాని మనుషుల్లో ఘనతను మాత్రం మీరు కోరుకోవద్దు. మీరు ప్రార్థనే చేసినా, పాటే పాడినా, ఒకవేళ పరిచర్య చేసినా, ఉపవాసమే ఉన్నా, ఏది చేసినా అది దేవుడు మెచ్చుకోవాలి. మనుషుల్లో మాత్రం పొరపాటును కూడా మీరు ఘనతను కోరుకోవద్దు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఇంకాస్త గట్టిగా మాట్లాడతారా? అంటే మనుషుల్లో ఘనత కోరుకోవటం అంటే ఇలా చెప్తాను చూడండి. దేవుడు నిన్ను ప్రేరేపించి, ఒకేలా అనుకో, దేవుడు నిన్ను ప్రేరేపించి మందిరంలో ఏది కొరత ఉందో ఆ కొరతలన్నీ తీర్చమని ఈ రాత్రి నీకు చెప్పాడు అనుకో. వెంటనే దేవుని పనికి నువ్వు సహకారిగా మారుతావు. ఆ దీవెన నీకు వస్తుంది. కొన్ని స్థలాలకి మేము వెళుతూ ఉంటాం. ఎక్కువగా వాక్యాలు చెప్పడానికి చాలామంది పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉంటారంటే, అక్కడ సంఘంలో ఆ విశ్వాసులు చాలా ఆసక్తి కలిగిన బిడలే. దేవుడు ఆ సంఘానికి ఫ్యాన్ కొనిమ్మని దేవుడు చెప్పాడంట ఆ కుటుంబస్తులకి. చాలా సంతోషం, దేవుని మందిరంలో ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కొనిమ్మన్నారు, సంతోషమే. మొత్తం మీద ఫ్యాన్ కొనిచ్చారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే ఒక రెక్క మీద చచ్చిపోయినోడి పేరు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయినోడి పేరేంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన ఆయన ఎవరో తాత ముత్తాతల పేరు మాట ఒక రెక్క మీద. ఇంకొక రెక్క మీద ఏమో బతికున్నవాడి పేరు. అంటే బతికున్నవాడి పేరు అంటే ఆయన కొనిచ్చిన ఆయన పేరు. 3వ రెక్క మీద ఏమో పుట్టబోయేవాడి పేరు. అంటే వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ మాట, ఎవడో పుడతాడు, ఊహించుకుని ఒక పేరు పెడతారు, ఆడి పేరు. మొత్తం 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయి. కండిషన్ ఏంటంటే స్విచ్ చేయకూడదు, పాస్టర్ గారు, ఫ్యాన్ తిరగకూడదు. గట్టిగా వెళ్ళలేదు చెప్పండి. మరి ఎందుకు కొన్నావయ్యా అక్కడ? అది ఎందుకు కొన్నాడు చెప్పండి. సో నేను అంటాను, మీరు దేవుని మందిరంలో ఏది చేసినా దేవునికి ఘనత వచ్చేటట్లుగానే మీ జీవితాలు ఉండునుగాక. అప్పుడు దేవుడికి అసహ్యంగా మనం ఉండు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, పౌలు బోధ చూడండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:6. మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. అధికారం చేయటానికి మాకు సామర్థ్యం ఉంది. అయినా గాని ఇతరుల వల్లనే గాని మనుషుల వల్ల కలిగే ఘనతను మేమైతే కోరుకోలేదు. హల్లెలూయా అంటారా? హుషారుగా హల్లెలూయా అంటారా? కనుక దేవుని పిల్లలు మీరు మనుషుల ద్వారా కలిగే ఘనత కన్నా దేవుని ద్వారా కలిగే ఘనత ఎప్పటికీ మీరు పొందుదురుగాక.
ప్రభు ఇలా అన్నాడు కదా, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మనల్ని ఎవరిని మెచ్చుకోవాలా? మెచ్చుకోకపోయినా దేవుడు మెచ్చుకుంటే చాలండి. అలాంటి యోగ్యతను మనం సంపాదించుకుంటే అది దేవుడికి ఇష్టమైనది. దేవుని ద్వారా వచ్చే ఘనత ఎప్పుడు నిలిచి ఉంటుంది, శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. దేవుని పిల్లలుగా అలాగ దీవించబడుదురుగాక. ఇక ఐదో మాట కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం. కీర్తన 5:6. ఓకే, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. 5వ అధ్యాయం 6వ వచనం. అబద్ధమాడే వారిని నశింప చేస్తావు, కపటము చూపి నరహత్య చేసేవాళ్ళు యెహోవాకు అసహ్యం. అయ్యి బాబోయ్, 5వది నరహత్య చేయుట. అయ్యగారు, మేము ఎవరిని ప్రాణాలు తీయలేదు, అలాంటి పనులేమి చేయలేదు అయ్యగారు, నరహత్య గురించి చెప్తారేంటయ్యా అంటారా? బైబిల్ ఏమని రాస్తా తెలుసా? తన సహోదరుణ్ణి చూసి ద్వేషించుకునేవాడు నరహంతకుడు అన్నాడు. అంటే సహోదర ప్రేమ ఎవరిలో ఉండదో వాళ్ళు నరహంతకులు అంట. అది దేవుని దృష్టికి అసహ్యం. కాబట్టి ప్రభు బలలో మనం అందరూ చేతులు ఉంచాలి. ఎవరి మీద మీకు ద్వేషం ఉండకూడదు. ఒకేలా ఉన్న క్షమాపణ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎలా క్షమించాడో ఆ మనసుతో క్షమించండి, ప్రభు వాళ్ళని చూసుకుంటాడు. బైబిల్ ఏమని రాశారు తెలుసా? నీ శత్రువు ఆకలిగా ఉన్నాడా, వాడికి అన్నం పెట్టు. దాహం వేసాడా, నీళ్ళి. అలా చేస్తే వాడి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లు. అందుకని సహోదర ప్రేమ నిలువురంగా ఉండనివ్వండి అన్నాడు. కాబట్టి ఏ ద్వేషాలు మీరు పెంచుకోకండి, పగకు చోటు ఇవ్వద్దు. సహోదరుని దేవుడు ఎలా ప్రేమించాడో మన పొరుగు వారిని కూడా అదే ప్రేమతో ప్రేమిద్దాం. దేవుని కృప మీ మీద ఉండునుగాక. రైట్. 6వది మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడికి అసహ్యాన్ని కలిగించేది. మలాకీ 2:16 చెప్పేస్తాను, మీరు నోట్ చేసి చదువుతారా? మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యం. మలాకీ 2:16. భార్యను పరిత్యాగించేవాడు నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, చాలండి. 6వది భార్యను విడిచిపెట్టుట. అంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పది, దేవుడు ఏర్పాటు చేసుకున్న బంధం అది. ఈ ఫ్యామిలీ బాధ్యతలు కలిగిన కుటుంబాలుగా ఉన్న ఇప్పటికే సముద్రం అనే సంసారంలో మునగలేక, ఈదలేక, గట్టెక్కలేక, ఒకేలా మీ ఆత్మీయ జీవితం ఇబ్బంది అవుతుంటే, సఫర్ అవుతుంటుంటే ప్రభు అన్నాడు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీని ఎప్పుడు విడుదల కోరుకోకూడదు, విడాకులు కోరుకోకూడదు. ఒకేలా అలాంటి పరిస్థితులు వచ్చినా సాధ్యమైనంత వరకు ఐక్యపడాలి, కానీ పొరపాటున విడాకులు కోరుకోకూడదు. భార్యను విడచి ఉండకూడదట. అది దేవుడికి అసహ్యం అని చెప్పాడు. దేవుడే ఎన్ని కుటుంబాలుగా ఉన్నా చాలామంది కుటుంబాల్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్. 2 రోజులు కుటుంబ ఆశీర్వాద పండుగలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభువే ప్రతి ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్ అంతా దేవుడు తొలగించి, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, కుటుంబం చక్కగా కట్టుకునే కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేనంటారా? కొంతమంది ఇచ్చేస్తానండి విడాకులు, నా బతికేదో నేను బతుకుతానండి అంటారు. అలా అనుకోకూడదు. అది చాలా దేవుడికి నచ్చదు. ఒకేలా విడాకులు ఇచ్చేసి మానేసిన ఇంకొక పెళ్లి చేసుకున్నా వాళ్ళు అలా ఉంటే అప్పుడేంటి పరిస్థితి?
అందుకనే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి, ప్రభువు చెప్పినట్లుగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అలాగని విడిచిపెట్టకూడదు. అది దేవుడికి అసహ్యమాట. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిచేస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు రాసుకోండి. అక్కడ కూడా 7 మాటలు ఉన్నాయి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఓకే, అవేవనగా అహంకార దృష్టియు, అహంకారం, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, ఓకే, దుర్యోచనలు యోచించు హృదయము, ప్రోవెర్బ్స్ సామెతలు 6:16, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఓకే, సందర్భాలన్నీ చూస్తే యెహోవాకు అసహ్యమైంది చివరి మాట ఏంటంటే అహంకారం. చెప్పండి ఏంటంట? ఉప్పు కారం కాదు, మమకారం కాదు, ఉపకారం కాదు, అహంకారం. అంటే మనకు అచ్చుతుల్లో చెప్పాలంటే పొగరెండు బాబు అంటారు చూసారా, అది దేవుడికి అస్సలు నచ్చదంటండి. అందుకే మన మాటలు సాత్వికంగానే ఉండాలి, మన క్రియలు సాత్వికంగానే ఉండాలి. ఇక్కడ ఈ 7 మాటలు ఉన్నాయి, మీరు వాటిని ధ్యానించండి. అవన్నీ చెప్పను కానీ ఇందులో ఒకటే చెప్పాను, అహంకారం. కాబట్టి అహంకారానికి ఎవ్వరు చోటు ఇవ్వద్దు. మీకు ఎంత వచ్చినా, ఏ స్థాయిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒకవేళ కలెక్టర్ స్థానంలో మీరు కూర్చున్నా, దేవుడికి స్తోత్రం చెప్పండి, పొరపాటును కూడా అహంకారానికి చోటు ఇవ్వద్దు. ఉద్యోగంలో ఏ స్థాయిని దేవుడు మీకు ఇచ్చినా అహంకారానికి చోటు ఇవ్వద్దు. సేవలో దేవుడు మనల్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్ళి వాడుకున్నా అహంకారానికి చోటు ఇవ్వద్దు. ఏ స్థితి నుంచి వచ్చామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో ఆ బండను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రారంభ స్థితి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బైబిల్లో దావీదు అంటాడు, యెహోవా ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది. వాస్తవంగా రాజుకి అల్లుడైన సింహాసనం మీద కూర్చునే స్థితి, కానీ ఆయన ఎంతగా దీనుడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ వైభవాన్ని విడిచి మన మధ్యకి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఏ విషయంలో మనం అహంకారాన్ని కోరుకోవద్దు. దేవుడు ఈ మాటలు మన గుండెల్లో స్థిరపరిచి దేవునికి అసహ్యమైన ఈ 7 క్రియలు మనలోంచి తొలగించి పరిశుద్ధపరచబడి ప్రభు వల్లకి యోగ్యులుగా మార్చబడదుముగాక. నేను ముగిస్తున్నాను. దేవుడికి అసహ్యాన్ని కలిగించేది మనలో ఉంటే దేవుడే మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవునికి అసహ్యాన్ని కలిగించేది ఏదైనా మనలో ఉంటే మనం ఆ రాజ్యానికి వారసులు అవ్వలేము. కాబట్టి అసలు దేవునికి అసహ్యమైనది ఏదో ఒక 7 మాటలు చెప్పాను. ఈ 7 మాటలు మీరు రాసుకున్నారు, విన్నారు. మరి ఆ అసహ్యమైనది మీలో ఉంటే ఈ రాత్రి తీసేయటానికి మీరు ఇష్టపడాలి. ఓకే, మొదటి మాట చెప్పండి, దురాలోచన చోటు ఇవ్వద్దు. నెంబర్ 2, భక్తి మార్గం నుండి తొలగిపోవటం, అస్సలు భక్తిలోంచి తొలగిపోవద్దు. నెంబర్ 3, ఆచారాలు పాటించొద్దు. నెంబర్ 4, మనుషుల్లో ఘనతను కోరుకోవద్దు. నెంబర్ 5, నరహత్య చేయకూడదు. నెంబర్ 6, భార్యను విడిచిపెట్టకూడదు. నెంబర్ 7, అహంకారం ఉండకూడదు. డాక్టర్ చెప్తా ఉంటారు కదా, అయ్యా ఇది తీసేయాలి, ఆపరేషన్ చేసేటప్పుడు చూడండి, తల్లి బిడ్డను వేరు చేస్తున్నప్పుడు చూడండి, చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నాభి సూత్రం ఖచ్చితంగా కట్ చేయాలి. తల్లి బిడ్డను వేరు చేసే ఆ బొడ్డు భాగాన్ని ఖచ్చితంగా కత్తిరిస్తారు. అలా చేయకపోతే ప్రమాదం. అలాగే దేవునికి అసహ్యమైనది ఏది మనలో ఉండకుండా ఈ రాత్రే కట్ చేసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి బల్లకు యోగ్యులుగా మారుదాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ అలాగే మోకరించండి, కళ్ళు మూసుకోండి, తల వంచండి, తీర్మానంలోకి వచ్చి శుద్ధీకరించుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకే స్తోత్రం అని చెప్దాం అందరం.
విన్న మాటలన్నీ ఒక్కసారి తీర్మానంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడావు నాయన, నన్ను మీరు విడిచిపెట్టకండి అయ్యా. అయ్యా, నన్ను విడిచిపెట్టకుండా ఉన్నట్లు నాలో అసహ్యమైంది ఏది నువ్వు చూసినా నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా. నా పాలెం పరిశుద్ధంగా ఉండేటట్లుగా చేయండి అయ్యా. అందరూ మోకరిద్దామా, తీర్మానంలోకి వద్దామా, ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, నీకు అసహ్యమైనది ఏది నాలో ఉన్నా తీసేయండి ప్రభువా. దురాలోచన నీలోకి రానివ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా. అయ్యా, అసహ్యమైనది దురాలోచన, అసహ్యమైనది భక్తి మార్గంలోంచి తొలగిపోవటం, ఆచారాలు పాటించటం, మనుషుల్లో ఘనతను కోరుకోవటం, సహోదర ప్రేమ లేకుండా నరహంతకులు అవటం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, అహంకారం. ప్రార్థన చేసుకోండి, తీర్మానంలోకి వచ్చేసేయండి. ప్రభువా, ఏవి కూడా నీకు అసహ్యాన్ని కలిగించేవి కూడా నాలో ఉండకూడదు ప్రభువా. హల్లెలూయా. తీర్మానంలోకి వస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు బల్ల కోసమే ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. వినయ భావం ఘనతకు నూతన